అలసిన పిల్లల కేరింతలు మళ్ళీ మొదలవ్వాలన్నా, పిల్లల అల్లరిని ప్రేమగా ఆపాలన్నా, అమ్మ ప్రేమని తీయగా పంచాలన్నా చూడండి, చూస్తూనే ఉండండి మమ్మీస్ కిచెన్ ప్రేమతో. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో, మీ స్వప్న. ఈరోజు మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో మనం చేస్తున్నాం రాజ్మా కట్లెట్. మనం ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మన రాజ్మా కట్లెట్ చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది రాజ్మా. చాలా మంది దీన్ని కిడ్నీ బీన్స్ అంటారు, రాజ్మా అంటారు, రకరకాలుగా పిలుస్తారు. ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయండి. కొన్ని రెడ్ కలర్లో ఉంటాయి, కొన్ని వైట్ కలర్లో కూడా ఉంటాయి. అయితే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజ్మాని ఎప్పుడు కూడా పచ్చివి పిల్లలకు కానీ పెద్దలు కానీ ఎవరైనా కూడా పచ్చివి తినకూడదు. ఎందుకంటే ఇందులో కాస్త హానికరమైన ఎంజైమ్స్ ఉంటాయి. అంటే మనం పచ్చివి తిన్నామనుకోండి, అవి బాడీలోకి వెళ్ళిన వెంటనే ఇమ్మీడియట్గా మనకి ఎఫెక్ట్ తెలుస్తుంది. అందుకని ఎప్పుడు కూడా రాజ్మాని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పచ్చివి తినకూడదు. కాస్త అయినా లైట్గా సలాడ్ చేసేటప్పుడు అయితే ఎక్కువగా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, లైట్గా బాయిల్ చేస్తే సరిపోతుంది. కాస్త ఉడకబెట్టిన రాజ్మాని పొద్దున ఎక్సర్సైజ్ చేసిన తర్వాత తిన్నారనుకోండి, ప్రోటీన్స్ వల్ల మన బాడీకి కావాల్సిన శక్తి వస్తుంది. అలాగే బాగా ఎక్సర్సైజ్ చేస్తే తొందరగా క్యాలరీస్ కరిగిపోయి బాడీ ఫిట్గా ఉంటుంది, సన్నగా కూడా అవుతారు. అందుకే నేను ఎప్పుడు ఏం చెప్తానంటే రాజ్మాని 2 వారాలకి ఒక్కసారైనా పిల్లలకి పెద్దవాళ్ళకి ఇంట్లో ఏదో ఒక రకంగా వండుకుంటూ ఉండండి. అయితే ఫస్ట్ కాస్త ఉడకబెట్టిన రాజ్మాని ఫుడ్ ప్రాసెసర్ ఉంటుంది కదా, దాంట్లో వేసుకుందాం. మష్రూమ్స్ని కూడా మనం ఫుడ్ ప్రాసెసర్లో వేద్దాం. మష్రూమ్స్ కూడా వేసేసాం కదా. ఇప్పుడు ఒకే ఒక పచ్చిమిర్చి మిక్సీలో వేస్తే పేస్ట్ లాగా అయిపోతుంది. నేను పేస్ట్ చేసుకోవట్లేదు, కొంచెం పలుకుగా ఉండాలని చెప్పి ఫుడ్ ప్రాసెసర్లో వేస్తున్నాను. ఇప్పుడు కాస్తంత ఉల్లిపాయని కూడా ఇందులో వేసేసాం కదా. ఇప్పుడు పచ్చి కొత్తిమీర, అలాగే ఉడకపెట్టుకున్న ఆలుగడ్డ, ఇప్పుడు ఇందులో కొంచెం ఆమ్చూర్, అలాగే కాస్తంత ధనియా పొడి, కాస్తంత గరం మసాలా, అలాగే కొద్దిగా కారం, అల్లం పొడి, వీటన్నిటికీ సరిపడా ఉప్పు. అయితే రాజ్మాని ఉడకబెట్టుకునేటప్పుడు మనం కాస్తంత ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుంటాం కదా, రాజ్మాని వదిలిపెట్టి మిగతా అన్నిటికీ సరిపడా ఉప్పు మనం వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒకసారి మనం కాస్త కలుపుకోవాలి. ఎందుకంటే రాజ్మా కొంచెం పిండి పదార్థం కాబట్టి ముద్దగా అయిపోతుంది. కాబట్టి మళ్ళీ ఒక్కసారి ఇలా కలుపుకొని చూడండి, కాస్త పలుకుగా ఉంది కదా. ఇలా ఉంటే మన రాజ్మా కట్లెట్స్ సూపర్గా వస్తాయండి. మనం తింటూ ఉంటే మనం ఏమేమి పదార్థాలు అందులో వేసామో మనకు తెలుస్తూ ఉంటుంది, ఆ రుచి కూడా. సో ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మన రాజ్మా కట్లెట్ చేసుకోవడానికి మిక్చర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు చేతిలో కాస్తంత నూనె, అలాగే ఒక ప్లేటు పక్కన పెట్టుకొని కొంచెం ఇంత ముద్ద తీసుకొని ఫస్ట్ రౌండ్గా చేసి ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఒకసారి ఇలా మనం రౌండ్గా తిప్పుకుంటే చూడండి మనకి ఎంత మంచి షేప్ వచ్చిందో కట్లెట్ లాగా. సో ఇలా పెట్టేద్దాం. జనరల్గా కట్లెట్స్ దీనికన్నా కాస్త పెద్దగా ఉంటాయి, కానీ మనం ఏది చేసినా కూడా పిల్లల కోసం చేస్తాం కదా, పిల్లలకి ఏవైనా చిన్నగా మినీగా ఇవ్వాలి. సో అన్నీ అదే షేప్లో చేసుకుందాం. ఒకసారి చూడండి, ఇలా ఫస్ట్
ముద్దలాగా చేసుకొని ఇలా రౌండ్గా తిప్పుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా వీల్లాగా తిప్పుకోవాలి. చాలా సింపుల్ కదండి. చూడండి, నేను అన్ని రాజ్మా కట్లెట్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు ఒక చిన్న బౌల్లో మైదా పిండి తీసుకొని కాస్తంత మధ్యలో వేసి ఒక్కొక్కటి లైట్గా ఇలా కోట్ చేసుకోవాలి. ఇలా పిండిలో కోట్ చేసుకున్నా చేసుకోకపోయినా కూడా మనం ఫ్రై చేస్తే చక్కగా వస్తాయి. కానీ ఇలా పిండిలో కోట్ చేసుకున్నాం అనుకోండి, కలర్ చాలా బాగా వస్తుంది. ఇంకా సేఫ్ సైడ్ కూడా. పిండి ఎప్పుడు కూడా ఎక్కువగా ఉండకూడదు. ఇలా లైట్గా చూడండి, నేను ఎంత లైట్గా అద్దుతున్నానో అలాగే ఉండాలి. మధ్యాహ్నం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. పిల్లలు ఇంకో అరగంటలో ఇంటికి వచ్చేస్తారు అనగా ఫ్రిడ్జ్లో నుండి తీసేసి ఫ్రై చేసి కూడా ఇవ్వచ్చు. ఇలా లైట్గా పిండితో కోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓ మీద ప్యాన్లో కొంచెమే ఆయిల్ వేసుకోవాలి. మరి ఎక్కువగా ఆయిల్ అవసరం లేదు. సో ఇప్పుడు లైట్గా ఆయిల్ రుద్దుకుంటూ సైడ్కి పెట్టేయాలి. అయితే ఎప్పుడు కూడా కట్లెట్స్ మనం కాల్చుకునేటప్పుడు ఎక్కువ మంట పెట్టి కాల్చుకుంటే కింద మొత్తం నల్లగా అయిపోతాయి. మధ్యలో మటుకి అలాగే పచ్చి పచ్చిగా ఉంటాయి. కాబట్టి చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకుంటే ఏ కట్లెట్స్ అయినా చక్కగా వేగుతాయి. తినడానికి క్రిస్పీగా ఉంటాయి, లోపల కూడా చక్కగా వేగుతాయి. చూడండి, ఇక్కడ మన రాజ్మా కట్లెట్ ఒక సైడు చక్కగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేసింది. అలా మంచి కలర్ రావాలి. వీటన్నిటిని తిప్పి రివర్స్లో వేసుకుందాం. యాక్చువల్లీ ఇంకో సైడ్ ఆయిల్ వేయాల్సిన అవసరం ఏం లేదు. మీకు కావాలంటే కాస్త పైనుండి కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. బట్ ఆయిల్ వేసుకోకుండా ఏం పర్వాలేదండి. ఎంత తక్కువ ఆయిల్ తింటే అంత మంచిది కదా. అయితే పిల్లల కోసం అయితే కొంచెం నూనె వేసి ఇంకా కొంచెం ఫ్రై చేయండి, పర్వాలేదు. నార్మల్గానే రాజ్మా చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇంకా అందులో మనం మష్రూమ్ వేసాం కాబట్టి టేస్ట్ డబల్ అవుతుంది. అలాగే ప్రోటీన్ కూడా చాలా ఉంటుంది. అయితే ఇవి రాజ్మా రెండో సైడ్ కూడా చక్కగా మంచిగా వేగే లోపల పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి మనం మంచి స్నాక్తో పాటు మంచి డ్రింక్ కూడా ఇస్తాం కదా. అయితే ఈరోజు మనం ఇస్తున్నాం టమాటో ఇంకా మింట్ జ్యూస్. అయితే టమాటో మింట్ జ్యూస్కి మనకు కావాల్సింది ముఖ్యంగా టమాటా. నేను ఆల్రెడీ టమాటాని కడిగి పెట్టుకున్నాను. ఇలా కొంచెం 4 ముక్కలు కట్ చేసి ఇందులో వేసేసి పుదీనాని కొద్దిగానే వేసుకోవాలండి. ఎందుకంటే పుదీనాలో చాలా చాలా ఫ్లేవర్ ఉంటుంది, ఎక్కువ ఫ్లేవర్ వచ్చేస్తుంది. కాబట్టి ఓన్లీ ఆకులు మటుకే వేసేద్దాం. ఇంత వేసుకుంటే సరిపోతుంది. ఇందులో చక్కెర, బ్రౌన్ షుగర్ ఉంటే బ్రౌన్ షుగర్, లేకపోతే మామూలు చక్కెర అయినా పర్వాలేదు. లేదంటే పటిక బెల్లం ఉంటుంది కదా, పటిక బెల్లం వేసినా కూడా చాలా చాలా బాగుంటుంది. అయితే ఇందులో మనం టమాటా వేసాం, మింట్ వేసాం కదా, చక్కెర కూడా వేసాం. టమాటా వేసినప్పుడు కాస్తంత ఉప్పు వేస్తే ఆ రుచి ఇంకా బాగా పెరుగుతుందండి. సో కొంచెం ఉప్పు వేసేసి అలాగే కాస్తంత మిరియాల పొడి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ చేసుకోవాలి. ఒకవేళ కొంచెం గట్టిగా ఉంటే తిరగకపోతే కనుక కొంచెం వాటర్ వేసుకుంటే బాగా వస్తుంది. నేను మిక్సీ చేసుకొని వచ్చేస్తా. ఈ లోపల మన రాజ్మా కట్లెట్ కూడా రెండో వైపు కూడా చక్కగా వేగిపోతుంది. సో మన టమాటో మింట్ జ్యూస్ని నేను మిక్సీ చేసుకొని వచ్చేసాను. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఇందులో మన టమాటో మింట్ జ్యూస్. వావ్, ఎంత బాగుంది కదా. ఈ వాసనే నాకు ఎప్పుడెప్పుడు తాగేలా అనిపిస్తుంది. సూపర్గా ఉంది. అయితే ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఫస్ట్ మన టమాటో మింట్ జ్యూస్ని కాసేపు పక్కన పెట్టేసి ఒక ప్లేట్లో మనం చేసుకున్న రాజ్మా కట్లెట్ని వేద్దాం. ఇవి వేడిగా ఉన్నప్పుడు చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. కాస్త చల్లగా అయిన తర్వాత కొంచెం గట్టిగా అవుతాయి. సో అందుకే నేను వేరే ప్లేట్లో తీసుకుంటున్నాను. ఫైనల్ ప్లేటింగ్ చేయట్లేదు. చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది కదా. పైన ఇంకా కింద కూడా రెండు వైపులా, ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా చాలా చక్కగా కలర్ వచ్చింది కదా. ఇప్పుడు వీటిని ఫైనల్ గా ఒక ప్లేట్ తీసుకొని దీంట్లో ఒక్కొక్కటి అరేంజ్ చేసుకోవాలి.
ఒక్కొక్కటి అరేంజ్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. అయితే ఈ కట్లెట్స్ ఇలా ప్లెయిన్గా తిన్నా కూడా చాలా బాగుంటాయి. పిల్లలకి ఏదైనా కొంచెం పక్కన సాస్ లాగా ఉంటే బాగుంటుంది కదా, అయితే వాళ్ళకి టమాటో కచప్ అంటే చాలా ఇష్టం. అందుకే ఇక్కడ నేను చిన్న బౌల్లో టమాటో కచప్ వేసాను. పెద్దవాళ్ళకి ఏదైనా ఇలా క్రిస్పీగా కారంగా తింటూ ఉంటే పక్కన ఉల్లిపాయ ఉంటే మనకిష్టం కదా, అందుకే పెద్దవాళ్ళ కోసం ఉల్లిపాయ, చిన్న పిల్లల కోసం టమాటో కచప్ పెట్టాను. మళ్ళీ పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి చాలా అలసిపోతారు కదా, వాళ్ళు మంచి స్నాక్తో పాటు ఒక మంచి డ్రింక్ ఏదైనా తాగితే వాళ్ళ అలసిన పిల్లల కేరింతలు మళ్ళీ మొదలవుతాయి కదా. సో ఈరోజు బ్యాక్ ఫ్రమ్ స్కూల్ సెగ్మెంట్లో మనం చేసిన రాజ్మా కట్లెట్ ఎంత చక్కగా వచ్చాయో చూసారు కదా, రెసిపీ కూడా నోట్ చేసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, రేపు పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి చక్కగా చేసి పెట్టండి, వాళ్ళతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. రాజ్మా కట్లెట్స్ తయారు చేయు విధానం: ముందుగా ఒక ఫుడ్ ప్రాసెసర్ తీసుకొని అందులో ఉడకబెట్టిన రాజ్మా, మష్రూమ్స్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, బంగాళాదుంప, ఆమ్చూర్ పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం, చాట్ మసాలా, ఉప్పు వేసి బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని కట్లెట్ షేప్లో చేసుకోవాలి. ఇప్పుడు కట్లెట్స్ని కొంచెం మైదా పిండిలో ముంచి ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా. తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే మనకి కావాల్సిన రాజ్మా కట్లెట్స్ రెడీ. దీంతో పాటు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక టమాటా, పుదీనా ఆకులు, పంచదార, ఉప్పు, కాస్త మిరియాల పొడి వేసి మిక్సీ చేసుకుంటే టమాటో మింట్ జ్యూస్ కూడా రెడీ. టమాటో మింట్ జ్యూస్తో పాటు రాజ్మా కట్లెట్స్ పిల్లలకి ఇస్తే రెండింటిని కలిపి బాగా ఎంజాయ్ చేస్తారు. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్స్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే కనుక www.facebook.com/etv అభిరుచి. మరి రేపటి మన సెగ్మెంట్ పిల్లల పార్టీలో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న, మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ఈ రోజుకి బై బాయ్.